ఇదే ఐతానగర్లో ఇంట్లో గంజాయి పెంచారు, మొక్కలు పెట్టారు. ఏమైపోయింది చూడండి, అసలు ఎంత మార్పు వచ్చేసిందో. మన రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, తెలంగాణ పోలీసు కూడా చివరికి ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఆపుకోగలిగితేనే మేము ప్రశాంతంగా ఉండగలుగుతాం తెలంగాణలో అని వారు మన ప్రాంతానికి దాడులకు వస్తే ఆ పోలీసులపైన దాడి చేయించారు. ఆ రోజున సీనియర్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యపరచాలని ఒక ప్రయత్నం చేస్తే ఎవరన్నా విన్నారా, ఆగారా చెప్పండి? అటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు. ఈ కొత్త సంస్కృతి వీళ్ళు తీసుకొచ్చి అరాచక శక్తుల్ని, హిస్టరీ షీటర్లని, ఎవరిపైన 10 కేసులు, 12 కేసులు, 13 కేసులు ఉన్నాయో వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ అంటే అసలు భయమే లేనట్టుగా, ఎవ్వరు మమ్మల్ని అడ్డుకోలేరు, మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తాం, తోచిన విధంగానే మేము పనిచేస్తాం అనే ఆలోచనతోటి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు చూడండి. నేను ఇందాక చెప్పాను, నేను డైరెక్ట్గా గతంలో ఉన్న శాసనసభ్యుడు, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు 5 నిమిషాల్లో ఎలక్షన్ ముగిస్తా అని చెప్పిన వ్యక్తి ఆ రోజున పోలింగ్ రోజు సుధాకర్ అనే వ్యక్తి ఇంతమంది వెళ్ళిపోతున్నారు లోపలికి, మేము 3 గంటల నుంచి మేము క్యూ లైన్లో ఉన్నామంటే విచక్షణ రహితంగా ఎంత దారుణంగా ఆయన ఆ రోజు కొట్టారో మీరు అందరు చూశారు, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దీనికోసమే వీళ్ళు చేసిన ఈ పన్నాగం, ఈ ఎత్తు కూడా దానికోసమే. ఇటువంటి అరాచక శక్తుల్ని, గ్యాంగుల్ని ఇట్లా తయారు చేసి ఎలక్షన్ అనేది జరగకూడదు, జరగనివ్వం, 5 నిమిషాల్లోనే ఎలక్షన్ పూర్తయిపోతుందని చెప్పి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. అంటే ప్రశాంతమైన వాతావరణంలో మన రాష్ట్రాన్ని మన అభివృద్ధి పందాలో నడిపించాలని, సంక్షేమంలో ఎక్కడ లోటు ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరం అహర్నిశలు కృషి చేసి ఒక మంచి వాతావరణం తీసుకొస్తే ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకెళ్తామని ఒక ప్రయత్నం చేస్తున్న తరుణంలో కావాలని ప్రాంతాల్లో వచ్చి చిచ్చులు పెడుతున్నారు. కావాలని అనవసరంగా ఇటువంటి అరాచక శక్తుల్ని పోషించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. దయచేసి రాజకీయాలు దీనికోసం వాడబాకండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి తప్పు లేదు, నో ఇష్యూ ఎట్ ఆల్. కానీ ఒక పార్టీకి అధినేతగా దీని వెనుక ఉన్న నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయాన్ని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక ప్రశాంతమైన వాతావరణం లాంటి తెనాల్లో గత 5 సంవత్సరాల్లో వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన సంస్కృతి ఏంటి? విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారితో పాటు మేము అందరం ఉన్నాం. గంజాయి నిర్మూలన గురించి ఉత్తరాంధ్రలో ఒక ఆపరేషన్గా చేద్దామని చెప్పి ఉన్నతాధికారులు, పోలీసులు ఆ రోజున ఎక్కడ పడితే అక్కడ గంజాయి పొలాల్లోకి వెళ్ళి నిప్పులు అంటించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నం చేస్తే అధికారులను ట్రాన్స్ఫర్ చేసేశారు. ఎలా మర్చిపోతారు రాష్ట్ర ప్రజలు ఈ విషయాలు? ఈ ఐతానగర్ని ఆనుకుని తేలపురం అనే గ్రామం ఉంది. 100% అక్కడ ముస్లిం సోదరులే ఉంటారు ఆ గ్రామంలో. ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు నేను వెళ్ళినప్పుడు తల్లులు ఎంతోమంది ఒక అడుగు లోపలేసి మా ఇంట్లోకి రండి అని చెప్పి బతిమలాడి, మేము బయట చెప్పుకోలేకపోతున్నాం, ఎందుకంటే ఆ ఊరు నుంచి చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళాలంటే ఒకటే ఒక రోడ్డు ఉంది ఈ ఐతానగర్ లాంటి ప్రాంతంలోంచి. మా బిడ్డల్ని మేము స్కూల్కి పంపించలేకపోతున్నాం అని ఎంతోమంది తల్లులు నాతో ఏడ్చి చెప్పుకున్నారు ఆ రోజున. వారి ఆవేదన వినరా మీరు జగన్మోహన్ రెడ్డి గారు? లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకూడదు, పీస్ఫుల్ వాతావరణం రావాలి అని ఏ ముఖ్యమంత్రి అయినా కోరుకుంటారు కదా. మీరు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా. పోలీస్ యంత్రాంగానికి ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్క పౌరుడు ధైర్యంగా తన పని తను చేసుకునే విధంగా యంత్రాంగాన్ని ఉపయోగించాలి. కానీ పర్పస్ఫుల్గా ఒక కొత్త వాతావరణం సృష్టించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం.